హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం కలివివానం మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది మనకి ఈటీవీ యాప్లో ప్రెజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే ఒక ఊరిలో ఒక పెద్దాయన అయితే ఉంటారు గైస్. ఆ పెద్దాయన ఆ ఊరిలో ఉన్న అడవిని చూసుకుంటూ వస్తూ ఉంటారు. అయితే ఆ అడవి వల్ల ఊరి ప్రజలు చాలా సంతోషంగా అయితే ఉంటారు గైస్. ఎలాంటి అనారోగ్యాల పాలు కాకుండా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ వ్యవసాయాలు వాళ్ళు చేసుకుంటూ చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారైతే ప్రజలైతే నమ్మి ఆ పెద్దాయనని కూడా చాలా గౌరవంగా చూస్తూ ఉంటారు. అడవి వల్ల ఊరు చాలా పచ్చగా సంతోషంగా ఉందని ఆ పెద్దాయనకి గౌరవంగా చూస్తూ ఉంటారు. ఆ పెద్దాయన కూడా అడవిని చాలా బాగా చూసుకుంటూ వస్తుంటారు గైస్. ఆ పెద్దాయనకి ఒక కూతురు కూడా ఉంటారు, హీరోయిన్ కూడా మంచి చదువుకొని అయితే ఉంటారు గైస్. అయితే ఆ ఊర్లో ఉన్న పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని అక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తూ ఆ పిల్లలకి చెట్ల గురించి, నేచర్ గురించి చెప్తూ మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని చదువు కూడా చెప్తూ ఉండు. అదే పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చదువు అయితే చెప్తుంటారు గైస్. ఇలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. అయితే ఆ ఊర్లో కెమికల్ ఫ్యాక్టరీ వస్తుందని అయితే తెలుస్తుంది గైస్. ఆ కెమికల్ ఫ్యాక్టరీ వల్ల అక్కడ ఉన్న అడవిని తొలగించాలని ఆర్డర్స్ అయితే వస్తాయి గైస్. వాళ్ళు పోరాటానికి అయితే దిగుతారు గైస్. మళ్ళీ ఈ పోరాటంలో ఏం జరిగింది, వాళ్ళ అమ్మగా చూసుకుంటున్న అడవిని కాపాడుకున్నారా, కెమికల్ ఫ్యాక్టరీ రాకుండా ఆపారా, మళ్ళీ వాళ్ళ పోరాటంలో ఏం జరిగింది ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చింది గైస్. మూవీ మెయిన్లీ వాళ్ళు ఎంచుకున్న సబ్జెక్ట్ బాగుంది, వాళ్ళు ఇచ్చిన మెసేజ్ బాగుంది. నేచర్ గురించి, చెట్ల గురించి చాలా బాగా మెసేజ్ ఇచ్చారు. మంచి స్టోరీ ఎంచుకున్నారు. బట్ ఏంటంటే వాళ్ళు ఎంచుకున్న స్టోరీ షార్ట్ స్టోరీ, అంటే చిన్న స్టోరీ. ఏం పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏముండవు, డిస్టెన్స్ టర్న్స్ ఉండవు, ఏముండవు. దాన్ని కొద్దిగా డ్రాగ్ లేకుండా చెప్పుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మూవీ చూస్తున్న కొద్దిగా డ్రాగ్గా అనిపిస్తుంది, కొద్దిగా బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. బట్ అది తప్ప మూవీ ఎక్కడ అయితే మనకి డిసప్పాయింట్ అయితే చేయదు. స్టోరీ వైజ్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ల వైజ్ కానివ్వండి, అలా ఇచ్చుకున్న సబ్జెక్ట్ కానివ్వండి, మెసేజ్ కానివ్వండి, చాలా బాగుంటాయి. మెయిన్లీ పర్ఫార్మెన్స్లో చాలా న్యాచురల్గా ఉంటాయి. అందరు పర్ఫార్మెన్స్లో చాలా న్యాచురల్గా ఉంటాయి. ఇంకోటి వాళ్ళు సెటప్ చేసిన ఊరు బ్యాక్డ్రాప్ కానివ్వండి, అంతా చాలా బాగా అనిపిస్తుంది, న్యాచురల్గా అనిపిస్తూ ఉంటుంది. అక్కడక్కడ బలగం వైబ్స్ అయితే వస్తుంటాయి. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటాయి. మూవీ మాత్రం మంచి మూవీ గైస్. నేనైతే బ్యాడ్ మూవీ అయితే చెప్పను. మంచి మూవీ, చాలా మంచి మూవీ. బట్ డ్రాగ్ లేకుండా చెప్పుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పాల్సింది కొద్దిగా డ్రాగ్‌గా అనిపించింది. దానివల్ల మనం కొద్దిగా బోర్ ఫీల్ అవుతాం. అది తప్ప మూవీ అయితే మంచి మూవీ గైస్. నేనైతే రికమెండ్ చేస్తున్నాను. వాచ్ చేయమని చెప్తాను. మంచి మెసేజ్ ఉంది. స్టోరీ మంచిగా ఎంచుకున్నారు. పర్ఫార్మెన్స్‌లు బాగున్నాయి. డైరెక్షన్ బాగుంది. బట్ కొద్దిగా డ్రాగ్ లేకుండా షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పాల్సిందని అయితే నా ఒపీనియన్ గైస్. దాని తప్ప మూవీ మాత్రం ఎక్కడ మనకి డిసప్పాయింట్ అయితే చేయదు. మంచి మూవీయే. వాచ్ చేయండి. ఓటీటీ కాబట్టి ట్రై చేయండి. ఈటీవీ యాప్‌లో ప్రెజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది. కలివివానం మూవీ. మూవీ నేచర్ రేటింగ్ అయితే 5కి 3 గైస్. నాకైతే పర్సనల్లీ మూవీ నచ్చింది గైస్. నాట్ బ్యాడ్. ఆ డ్రాగ్ అంటే కొద్దిగా డ్రాగ్‌గా గుంజినట్టు అనిపించింది మూవీని. అది తప్ప మూవీ ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు. వాచ్ చేయమని చెప్తాను. ప్రెజెంట్ ఈటీవీ యాప్‌లో ప్రెజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది కలివివానం మూవీ. ఓకే, కలివివానం మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థాంక్ యూ.